నువ్వు చెప్పిందంతా నిజమేనా? హే, ఓ పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు చెప్పొచ్చని చట్టంలో ఉంది. కానీ నేను రెండేగా చెప్పాను. ఇలా చూడు, నువ్వు సైలెంట్ గా ఉండు. ఇలాగే అన్న ఒప్పించాలి. తన జీవితంతో ఆడుకుంటుందా? వాళ్ళ అన్న చేసిన తప్పుకి తనేం చేస్తుందంటే తన పాపం కదా. తనకు వెళ్ళకూడదని శాపలతలు. నిన్ను తిడితే సరిపోదు. ఇదిగో వస్తాను నుండు, ఇప్పుడే వస్తా. ఎలా ఉంది? ఉండు, వెళ్ళొచ్చేస్తాను. బాగా వేడి చేయండి రా. వేడిగానే ఉన్నాను. మొక్క మీద ఊయచ్చుగా. వచ్చొంగుంటాను. ఉండు. అమ్మా, అమ్మోరు తల్లి, ముత్తుమారి నాకు దొరకలేదని, తనకి పెళ్ళవకూడదని మా అమ్మ వేడుకుని వెళ్ళిపోయింది. నువ్వు తన కోరిక నెరవేర్చకమ్మా. మా అమ్మ చేసిన తప్పుకు నేను సారీ అడుగుతున్నాను. నేను తనకి సెట్ అవును. ఎలాగైనా సరే తనకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేస్తే నీకు నేను వడ్డానం వేస్తానమ్మా. మురుగా మురుగా, ఏంటి నువ్వేదో టీవీ రియాలిటీ షోకి రిహార్సల్ చేస్తావు? అది చూద్దామని నేను వస్తే నువ్వేంటి తమాషా చూస్తున్నావు? అదేం లేదన్నా, మలయప్ప ఏదో టెన్షన్ లో వెళ్ళాడు. సర్లే, తను ఎందుకు డిస్టర్బ్ చేయడమని అట్టా వదిలేశాను. మలయప్పని టెన్షన్ గా అవునన్నా. ఎందుకో తెలియదు. ఎప్పుడు నిన్ను నమ్మే ఉన్నానమ్మా. ఏంటి మలయప్ప, ఆ, ఏంటి మొహం తల వాడిపోయి ఉంది? ఏంటి విషయం? మా అమ్మ తీసుకొచ్చిన సమస్య వల్ల నేను అప్సెట్ అయ్యాను. నువ్వు అప్సెట్ అయ్యేంతగా మీ అమ్మ అసలు ఏం చేసింది? అన్నా, ముత్తుమారి నాకు దొరకలేదని అమ్మోరి దగ్గర ఏదేదో వేడుకుని వెళ్ళిపోయింది. అందుకే దానికి ఇంకా పెళ్ళవ్వలేదు. తనకి పెళ్ళవ్వాలని మొక్కోడానికి వచ్చాను. ఇలాంటి అబద్ధాన్ని ఖచ్చితంగా ఒక మగాడు చెప్పనే చెప్పడు. అవును, అబద్ధం చెప్పని పుష్పే నాకు చెప్పింది. మరి ఇంకేంటి? ఏమయ్యా, ఏంటి? ముత్తుమారికి 4 దిక్కుల నుంచి సంబంధాలు వస్తూనే ఉన్నాయి. కానీ పెళ్ళంటూ చేసుకుంటే మలయప్పన్నే చేసుకుంటాను అని ఒంటికాల మీద నుంచుంది. అది మాత్రమేనా, నువ్వు బాగుండాలి అని ప్రతి వారం ఇక్కడికి వచ్చి దీపం వెలిగించి వెళ్తోందని నా కూతురు చెప్పింది. దీపం వెలిగించిందా? పుష్ప చెప్పిందంతా విని నువ్వు తమ్ముడు నువ్వు మరీ ఎక్కువగా గోకేసుకుంటున్నావు. అదే గోక్కునేలా చేశారు కదా. రండి. ఏమయ్యా, ఆయన ఏమి టెన్షన్ లో లేడు గాని మీరు లేచి ఆడండి అయ్యా. నేనేమో అతను వెళ్తున్నప్పుడు ఊసాను. ఏమిటి? అతను వెళ్తున్నప్పుడు ఊసాను. అది ఆయన ఎప్పుడో మర్చిపోయాడు గాని మీరు లేచి ఆడండి అమ్మా. తను అటువైపు ఎక్కడే ఉన్నాడు. ఏమైంది? అదేం లేదమ్మా, రాకాయి చనిపోయింది కదా. వాళ్ళ అబ్బాయి వచ్చేంత వరకు బాడీని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ వెతికినా ఐస్ పెట్టి దొరకలేదు. మీ మామయ్య దగ్గర ఒక ఐస్ పెట్టి ఉంది కదా, 2 రోజులకి అడుగుదామని వచ్చాను. దాన్ని అతను దేవాలయంలో చూసుకుంటున్నాడు కదా, ఇస్తాడో ఇవ్వడో మీరు ఆయన్నే వెళ్ళి అడిగి చూడండి. సరేనమ్మా. మా మావయ్య ఎవరికైనా ఆ పెట్టనిస్తాడు, కానీ ఈ ముసల్దానికి ఇస్తాడు అనుకుంటున్నావా? పోయి చేరుకుంది ఎవరో నీకు తెలుసా? మా మలయప్ప మావయ్య ఎక్స్ వాళ్ళ మమ్మీ. ఎవరా? ముత్తుమారియా? వాళ్ళ అన్న కూడా కతార్లో ఉన్నాడు కదా. నీకు అన్ని తెలిసినట్టు చెప్తున్నావు. ఆగొస్తాను. ఏంటన్నా, ఆ బాక్స్ నేను దేవాలయం అనుకుని దండం పెట్టుకుంటానా? అది ఎలా ఇవ్వగలను? అక్కడ ఐస్ పెట్టెలు ఇచ్చేవాడు చక్రవడ్డీలో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నాడు. కొట్టేమో మూసేసింది. చుట్టుపక్కల అన్ని చోట్ల వెతికి చూసాం. ఎక్కడ వెతికినా ఐస్ పెట్టి దొరకలేదయ్యా. నువ్వే కొంచెం సాయం చేయాలి. అర్థమైంది. నాకు కాస్త టైం ఇవ్వండి, నేను ట్రై చేస్తాను. కొంచెం త్వరగా చెయ్యి, ఎక్కువసేపు ఉంచలేం. నిన్ను నమ్మే వచ్చాను. నన్ను నమ్ముకొచ్చారా? నన్ను నమ్ముకుని వస్తే 2 కొబ్బరి మండలు కొట్టిమ్మంటాను, తాగుతూ వెళ్ళండి. ఏంటయ్యా నువ్వు? మలయప్ప, ఏంటి మాస్టర్? తీర్చుకుంటే ఎలా? ఏంటి పగ తీర్చుకోవడం? చచ్చిపోయింది ఎవరైనా నాకు తెలుసు. జరిగింది మనసులో ఉంది కాబట్టి కదా బాక్స్ ఇవ్వనంటున్నావు. ఇదిగో మాస్టర్, అదొక దేవాలయంగా భావించి పూజ చేసుకుంటున్నా. సౌదీ, నువ్వు దాన్ని దేవాలయంగా భావించి పూజ చేసినా అది ఒట్టి ఫ్రీజర్ బాక్సే కదా. 4 నెలలు యూజ్ చేయలేదనుకో, దానిలో ఉన్న కండెన్సర్ తుప్పు పట్టి పాడైపోద్ది తెలుసా. దానికి బదులు ఇలా 4గురికి సహాయపడొచ్చు కదా. చనిపోయిన మీ అమ్మకైనా పుణ్యం దక్కుతుంది. అంతేగాని దేవాలయం పూజ ఏమిటి? జరిగింది మనసులో పెట్టుకుని నువ్వు ఆ ముసలావిడికి పెట్టి ఇవ్వలేదని ఊర్లో వాళ్ళు మాట్లాడతారు కదా. ఊరు మాట్లాడుతుందో లేదో మాస్టర్, నువ్వు మాట్లాడిస్తావు. సరే, ఏదో డిసైడ్ చెయ్యి. ఇచ్చేద్దామంటావా? అరే, ఎంతసేపు ఇలా ఆలోచిస్తుంటావు? పద, వెళ్దాం, పద. ఏంటి మాస్టర్ ఇలా మన ఇద్దరం కలిసి దాన్ని తీసుకెళ్దాంలే. కానీ వాళ్ళ అన్నయ్య బాక్స్ ముట్టుకోకూడదు. ముట్టుకున్నాడు చచ్చాడే. ఏంటి అమ్మను అంబోని వదిలేశారు? మాస్టర్, బాక్స్ కనపడడం లేదు. ఏంటిది? అయ్యో, అక్క సౌదీ, తలుపు గుళ్ళెం పెట్టుండేది కదా, లోపల ఎందుకుంటారు? ఏమయంగా ఉంది. పద, పక్కన ఉండే వాళ్ళని అడిగి చూద్దాం. రండి మాస్టర్. అసలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళి చచ్చారో అర్థం కావడం లేదే.
ఒరే ప్రభాసు, ఏంటన్నా? ఇంట్లో ఉన్న ఐస్ బాక్స్ ఎవరైనా తీసుకెళ్ళడం చూసావా? నుంచి మామిడి కనిపించట్లేదు, నువ్వు అది చూసావా? చెప్పడానికి సిగ్గా ఉంది, పోరా. అయ్యో, ఈ ఊర్లో ఉన్న ఆడవాళ్ళు పనికి పంపించి వైకుంఠపాలే ఆడుకుంటున్నారు. రే, ఇంట్లో ఉన్న ఐస్ బాక్స్ ఎవరైనా తీసుకెళ్ళడం చూసావా? ఐస్ పెట్టి కనిపించట్లేదా? అవును మావా. అంతా ఆ పక్కూరోళ్ళు చేసిన పనే. కొత్తగా మా నూరుకు వచ్చి టెస్ట్ వేశారు. ఏమయ్యా, మన ఊర్లో దొంగతనం చేయడానికి పక్కూరు నుంచి రావాలా? తెలుస్తోందిగా, నోరు మూసుకొని పోరా. ఏంటి మాస్టర్, నిజం చెప్తే కొట్టడానికి ఇక వస్తున్నారు? ప్రయోజనం లేదులే, పద పోలీస్ స్టేషన్ స్టేషన్ కా? సౌదీ పోలీసులో వీళ్ళు మన పనిచేయరు. ఊరు పోలీసుల గురించి నీకేం తెలీదు. ఆడిటర్ కపుల్ మర్డర్ నే 6 గంటల్లో కనిపెట్టేశారు. ఇదంతా 5 నిమిషాలు అలాగా? ఆ కనిపెట్టేస్తారు. సంగతి పక్కన పెట్టు. కిందకి దిగి వెళ్ళాలంటే 40 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? బస్సు కూడా లేదే. ఒక సెకండ్ ఉండండి, వస్తాను. రే రంగనాథ, ఆగండి ఆగండి. దుబాయ్ నుంచి మందు బాటలు తెచ్చానుగా, ఎలా ఉంది? సూపర్ గా ఉంది. దానికి బదులు ఈ బండి ఎవరా? దిగరా, కిందకి దిగు. మాస్టర్, బండి తీయండి త్వరగా. అయ్యో, ఎవరా బాక్స్ తీసుకెళ్లారో తెలియడం లేదే. 2 రోజుల తర్వాత తీసుకో పో. మాస్టర్ వెళ్ళండి. రామలయప్ప, నమస్కారం, సార్. ఏంటి విశేషం? కూర్చో. ఇంట్లో ఉన్న ఐస్ పెట్టి కనపడడం లేదు సార్. ఏంటి ఐస్ పెట్టి కనపడడం లేదు? అవును సార్, అది శవాన్ని పెట్టే ఫ్రీజర్ బాక్సే. ఇంట్లోనే ఉండేది, కానీ ఇప్పుడు కనపడటం లేదు. పెట్టి మాత్రమేనా? పెట్టితో పాటు బాడీ కనపడటం లేదా? బాడీని దహనం చేసి బాక్స్ ని గుడిలా భావించాడు, అది కనపడటం లేదు. సాధారణంగా స్టేషన్ కి గుళ్ళో హుండీలు విగ్రహాలు కనపడడం లేదని వస్తారు. మీరేమో గుడే కనపడడం లేదని వచ్చారు. ఇక్కడే ఉండండి, సార్ లోపలే ఉన్నారు. ఆయనతో ఒక మాట చెప్పేసి వస్తాను. సరే చెప్పరండి. పోలీసులు మీ స్నేహితులు. వాళ్ళు చాలా రోజులుగా ఫ్రెండ్ రిక్వెస్ట్ అడుగుతున్నారు, మనమే ఇవ్వడం లేదా? రావయ్యా షణ్ముఖం, సోడా చల్లగా ఉంది, తాగుతావా? సోడా చల్లగా ఉందా? ఆ, ఇవ్వు. సోడా చాలా చల్లగా ఉందే. ఫ్రిడ్జ్ కొత్తదా? నేనే నుంచి కొత్తది కొనిపెట్టేది. అదిగో శేఖరు బాబును తక్కువ ధరలో 500 రూపాయలకి దొరికిందని తెచ్చిపెట్టి వెళ్ళారు ఈ ఫ్రిడ్జ్ ని. 500కి కొత్త ఫ్రిడ్జ్? అవును. ఏది చూద్దాం. ఏవయ్యా షణ్ముఖం, కడుపు ఏమన్నా బాగోలేదా? ఏంటి మలయప్ప, 50 సవర్ల బంగారం పోతే ఏమి పోనట్టు చెప్తున్నావేంటి? ఏదో పెట్టిపోయిందని చెప్తే పాత గుడిగంటల సినిమా రీల్ పెట్టిపోయింది అనుకున్నాను. ఫ్రీజర్ బాక్స్ అయితే అంత ఈజీగా వదిలిపెట్టకూడదబ్బా. ఏం సార్, ఏదైనా ప్రాబ్లమా? అవును మలయప్ప, ఫ్రీజర్ బాక్స్ మిస్సింగ్ అంటే ఆటలుగా ఉందా ఏంటి? సౌదీ నుంచి వచ్చావు, పైగా తెలివి కలవడం అనుకున్నాను, మరి తెలివి తక్కువ అనుకోలేదే. హెడ్, నువ్వు వాళ్ళకేం చెప్పలేదేంది? షణ్ముగాన్ని కాల్ చేస్తున్నారు, ఎక్కడి నుంచో మాట్లాడి సైలెంట్ వచ్చేస్తే పెట్టు. ఆన్సర్ తీసుకుంటావా? ఏమీ చెప్పేది లేదా? ఫ్రీజర్ బాక్స్ కనిపించట్లేదా? తమాషాగా చెప్తున్నారు. మలయప్ప ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతున్నా, 5 నిమిషాల తర్వాత కాల్ చేయండి. ఒరే ఒక్క నిమిషం రా, చెప్పేది విను. ఎవరినైనా ఆ పెట్టిలో పెట్టి అలాగే ఉంచేసామంటే 6 సంవత్సరాలైనా ఆ బాడీకి ఏమీ కాకుండా ఉంటది. దొంగతనం చేసినప్పుడు అలా ఏమైనా చేస్తే మీరిద్దరు కలిసి జైల్లోనే ఉండాల్సి వస్తుంది. దీన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ప్రత్యేక టీం ఏర్పాటు చేసి వెతికించాలి. హెడ్, సార్, వీళ్ళతో మాట్లాడి అసలు విషయం ఏంటో కనుక్కో. నేను టౌన్ వరకు వెళ్ళొస్తాను. సరే సార్. ఎందుకు పోలీస్ స్టేషన్ వెళ్ళుంటారు? ఎందుకైనా మంచిది, హెడ్ ఫోన్ చేద్దాం. సార్ చాలా స్ట్రిక్ట్. ఈ కంప్లైంట్ కి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 3 రోజుల్లో అక్యూషన్ పట్టుకుంటారు. ఇప్పుడు 15,000 అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళు, మిగతాది ఎంతో పని అయ్యాక చూసుకుందాం. 3 రోజులా సార్? చూద్దాం, నీకు లక్ ఉంటే 3 గంటల్లోనే దొరకొచ్చు. డబ్బేవయ్యా. ఏంటి షణ్ముఖం, చెప్పు. అవును, ఐస్ పెట్టి కనపడడం లేదనే వచ్చారు. ఇప్పుడే సార్ని కలిశారు. ఒక్క నిమిషం ఉండు. ఇదిగోనయ్యా, మీ ఊరు షణ్ముఖం లైన్ లో ఉన్నాడు, ఏదో అర్జెంట్ గా మాట్లాడాలట. కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా వృధా అయిపోతాను. ఇదిగో, బాగా లోపల పెట్టు. న్యాయంగా మిమ్మల్ని లోపలికి తొయ్యాలి. సరే సరే, వచ్చేస్తా ఉన్నా. సౌదీ పెట్టి ఊర్లోనే ఉందంట. ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళారని షణ్ముగాను అరుస్తున్నాడు. ఉండి ఫోన్ ఇచ్చేసి వస్తా. బాక్స్ ఊర్లోనే ఉందా? అమ్మా లోపలికి రామా, అయ్యగారు పిలుస్తున్నారు. అబ్బా, ఫోన్ చేశాడు రా. ఏవయ్యా, మన శేఖరు బాబు దాన్ని తీసుకెళ్లి మొత్తం కొట్లో 500 రూపాయలకి అమ్మేశారు.
500 అమ్మేశారా? అవునయ్యా, ఆ ముసలి అందులో పాలు, పెరుగు, కూల్ డ్రింక్స్, మజ్జిగ అన్ని పెట్టేసింది. అందులో ఉన్న సోడా నాకు ఇచ్చింది. అది తాగి నాకు వాంతి కూడా అయింది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అన్నా ఓ 500 ఇచ్చి ఆ ముసల్లాం దగ్గర బాక్స్ తీసి ఉంచుకో. దాన్ని ముత్తుమారి ఇంటికి తీసుకెళ్ళాలి. ఇదిగో వస్తున్నాను. మాస్టర్ బండితి పోనే ఉండే త్వరగా. చిన్నప్పటి నుంచే వాళ్ళిద్దరు నాకు బాగా పరిచయం. నాకే వీళ్ళు ఎప్పుడూ ఎసరు పెడుతూ ఉంటారు. చేతికి బాక్స్ దొరికింది కదా, ఇంక వదిలే సౌదీ. ఎలా వదలమంటావు? 15,000 పోయాయిగా. సౌదీ కావాలంటే కేసు వాపస్ తీసుకుంటాం, డబ్బులు రిటర్న్ ఇచ్చేయండి అని అడుగుదామా? ఎందుకు మాస్టర్? దానికి 25,000 కలిపి మరీ అడుగుతాడు. అతను ముందు కండక్టర్ గా పనిచేసేవాడు, అందుకే ఇప్పుడు కలెక్షన్ చేస్తూనే ఉంటాడు. రెండయ్యా, మలయప్పని వచ్చాడు, ఎత్తండి. రెండయ్యా ఎత్తండి, వెళ్దాం. అమ్మయ్యా. ఏమయ్యా, రావయ్యా. ఏంటన్నా ఇలా చేశారు? ఆ కథ నేను తర్వాత చెబుతాను. నేను వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? చూద్దాం, ముందు ముత్తుమారి ఇంటికి వెళ్దాం, పదండి. రే, పెద్ద పెద్ద రాళ్ళున్నాయి, జాగ్రత్తరా, పడిపోతారు. చాలా థ్యాంక్స్ అండి. అక్క అక్క ఏంట్రా వచ్చారా చూడు. சொன்னாலே என் உள்ளம் ஜாலி మామిడికాయలన్నీ కొట్టుకు తింటేనే తృప్తిగా ఉంటుంది, కానీ పుల్లగా ఉంది. ఏమయ్యా, వేంటే వడివేలు నిన్ను కలవాలట, తోటకి రమ్మంటారా అని అడగమన్నాడు. ఏ వడవేలు నా పేరు వింటేనే కోపడతాడు. వాడెందుకు ఇక్కడికి వస్తాడు? అలాంటిదేమి లేదయ్యా. నువ్వు ఐస్ పెట్టి ఇచ్చిన వెంటనే తన మనసు చల్లబడిపోయిందయ్యా. చల్లబడిందా? ఏం కాసేపు ఐస్ పెట్లో పడుకున్నాడా? మలేపా, వడివేలు అక్కడే ఉండాలి, మనమే వెళ్ళి చూడాలయ్యా. అప్పుడే కదా మనకి మర్యాద. మీరు చెప్పేది అదే కదా, నిజం అనుకోండి. అవును కదా. వడివేలు మంచోడే, కానీ ఊర్లో నేనే గొప్ప తిరుగుతున్నాడు. మలయప్ప, వాడే ఇప్పుడు బాధల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడొచ్చా? పదవేలు కలిసి వద్దాం. సర్లే, ఎంతైనా గానీ నా చుట్టమేగా, వదిలేవలంగా. వస్తారులేండి, మీరు వెళ్ళండి. సరే వెళ్ళు, నేను వస్తాను. ఆ డబ్బులు నువ్వే ఇప్పించాలి, ఆ బాధ్యత నీదే. మలయప్ప, రావయ్యా. అన్నీ చెప్పేశానులే. నా చెల్లిని నీకిచ్చి పెళ్లి చేయనని చాలా అవమానించానయ్యా, కానీ అదంతా మనసులో పెట్టుకోకుండా మా అమ్మకి ఈ ఐస్ పెట్టినిచ్చి నువ్వు చాలా గొప్పడు అనిపించుకున్నావు. నేను నిన్ను ఎలా క్షమాపణ అడగాలి? తనేమో ఇంకెవరిని పెళ్లి చేసుకో